హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాఫీ గురించి కొన్ని విషయం చెప్తాను. హౌ ద కాఫీ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, కాఫీ మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే బ్లాక్ కాఫీ మీరు తీసుకుంటే దానిలో కొంచెం ఘీ వేసేసి మిక్స్ చేసేసి తాగండి. ఓకే, సో దాట్ విల్ స్టిమ్యులేట్ అవర్ లివర్, that will stimulate our adrenal gland. Okay, అండ్ అడ్రెనల్ గ్లాండ్ ఎప్పుడైనా సరే మనకు స్టిమ్యులేట్ అయితే మనకు అడ్రెనాలిన్ అండ్ కార్టిసోల్ ఈ రెండు రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, లివర్ ఇన్ కేస్ స్టిమ్యులేట్ అయితే లివర్ విల్ డూ ద డిటాక్స్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, సో ఈ రెండు రకాలు పనిచేస్తాయి. ఓకే, ఈ రెండు గ్లాండ్స్. అండ్ సపోజ్ ఒకరికి బీపీ లో ఉంది అనుకో, ఎప్పుడు చూస్తే వాళ్ళకు లో బీపీ ఉంటుంది అనుకో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు గెట్ రికవర్డ్ దట్ లో బీపీ విదౌట్ ఎనీ మెడిసిన్స్. ఓకే, సో మీరు అనుకోవచ్చు లైక్ హౌ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచండి, అడ్రెనల్ గ్లాండ్ మనకు స్టిమ్యులేట్ అయింది అనుకో, అడ్రెనాలిన్ అండ్ కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. కార్టిసోల్ ఎప్పుడైనా సరే మీకు మీ బాడీలో రిలీజ్ అయితే ఆటోమేటికలీ బీపీ పెంచుతాయి. ఓకే, ఇట్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ఆల్ ద హ్యూమన్ బాడీ. సో మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే కొంతమందికి లో బీపీ ఉంటుంది అనుకుంటే, యూ షుడ్ కీప్ ఆన్ టేకింగ్ ద బీపీ you should keep on taking the coffee on daily basis, but please take the black coffee along with the sugar and ghee. That is one of the best medicine to recover your low BP. That is number 1. Number 2, ఎప్పుడైనా సరే మీరు ఈ చిట్కా మీరు పాటిస్తున్నప్పుడు రిమెంబర్ వన్ థింగ్, కాఫీ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫర్ 1 hour you should not eat anything, you should not drink anything except water. Okay, and how this is helpful? Sugar with coffee, మీకు క్వశ్చన్ రావచ్చు లైక్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్, బట్ ఇట్ ఈజ్ పాసిబుల్. ఓకే, కాఫీ చేస్తాయి. అండ్ ఎప్పుడైనా సరే లో బీపీ ఉన్నప్పుడు మీరు ఇన్ కేస్ కొంచెమైనా షుగర్ మీరు వేసి తాగితే మీకు లో బీపీ కూడా క్యూర్ అయిపోతాయి. ఓకే, బీపీ పెరుగుతాయి అక్కడ. సో డెఫినెట్లీ ఇట్ ఈస్